ఫ్రెండ్స్, ఇప్పుడు బలుసు పండ్లు, కోరిన పండ్లు, కలియ పండ్లు మాగినేమో చెట్లకు ఉన్నాయో లేవో చూద్దాం అడవిలో. మరి మీరంతా కూడా చూడటానికి సిద్ధంగా ఉండండి. ఓకే, చూద్దాం రండి. మనకు బలుసు పండ్లు కానీ ఇవన్నీ కూడా మనకు కనపడితే చాలా మంచిది. చూద్దాం, కొంతలకు ప్రయత్నించి చూద్దాము. ఫస్ట్ ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంతకుముందు 2-3 వీడియోలలో నేను పచ్చికాయలు ఉన్నప్పుడు వచ్చాము. ఈ మధ్య వర్షాలు పడ్డాయి చిన్నవి 2. మరి ఏమన్నా పండ్లుగా మాగినేమో చూద్దాము అప్పుడున్న పచ్చికాయలని. ఇక్కడైతే ఒక చెట్టు ఉంది, మరి దీనికి ఏమన్నా పండ్లు అయినా లేదో చూద్దాము. లేదు, కాలేదు, ఇంకా పచ్చికాయలే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇంకా పచ్చికాయలు లైట్గా మాగినాయి. ఇంకా ఇక్కడ పిందెలు ఉన్నాయి. చూడండి, అంతా కూడా పిండికాయ, పళ్ళు అయితే మాగలేదు. మరి ప్రతిసారి కూడా మేము రావటం రైతులం అంతా అర్థమవుతుంది. బలుసు కాయల చెట్టు ఎక్కడన్నా ఉందో, బలుసు కాయల చెట్టు కానీ నేరేడు కాయల చెట్టు కానీ ఉందేమో చూద్దాము ఫ్రెండ్స్. మరి ఇంకా ఈ చెట్లలో ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఒక బలుసుకాయల చెట్టు ఉంది, కాయలు ఉన్నాయో లేవో చూద్దాము. కాయలు అయితే ఉన్నాయి కానీ పచ్చికాయలు ఉన్నాయి. ఇంకా ఇవి ద్వారగా కాలేదు, ఇంకా పండ్లు కూడా కాలేదు. మరి ఇక్కడ ఇంకా ఏమి చెట్లు ఉన్నాయో కొంచెం ఇలా వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం భయంగా ఉంది, లోపలికి అడవిలో చెట్లలో తిరిగి నడవాలంటే కొంచెం ఏముంది, బాగానే భయం ఉంది. కట్టి పుల్ల తట్టుకొని పడిపోయాను. చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఆమె చేతిలో ఉండేది నీళ్ళ బాటిల్, తాగడానికి తెచ్చుకున్నాము. ఆ లీటర్ నీళ్ళు అయిన దాకానే ఉంటాము. ఆ నీళ్ళు అయిపోతే వెళ్ళిపోతాం. మళ్ళీ దప్పికైతే ఇక్కడ ఎక్కడ నీళ్ళు లేవు. ఇక్కడ కలివి చెట్టు ఒకటి ఉంది, చూద్దాము. దీనికి కూడా కాయలు పెద్దగా లేవు, అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనము అంటే ఈ మధ్య వర్షం లేక పండ్లన్నీ కూడా పండకనే రాలిపోయినట్టున్నాయి. మరి చూద్దాం, బలుసు పండ్లు ఉండొచ్చు ఇప్పుడు. బాగా బలుసు పండ్లు ఉన్నాయో లేవో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఒక పాట పాడుకుందాం ఫ్రెండ్. మనం ప్రతి వీడియోలో ఒక సాంగ్ అయితే పాడుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఏం పాట పాడాలనో, ఒట్టిగా ఉన్నప్పుడు చాలా పాటలు గుర్తుకొస్తుంటాయి కానీ అవసరమైనప్పుడు ఏ పాటలు గుర్తుకురావు. ఏం చేయాలి ఇప్పుడు? సరే, గుర్తొచ్చినప్పుడు పాడదా. ఇదిగో ఇక్కడే బైక్ పెట్టేసాము. ఇంకా మొదలు పెడదాం మన యాత్ర లోపలికి. ఇదిగో చూడండి, ఇది నా బైకు. చూడండి, ఇక్కడ చిన్న దారి అన్నమాట. ఇది బండి దారి, ఊరి నుంచి చాలలేక రావడానికి. అక్కడ ఆపేసాను బండిని నేను. నాకు బాగా ఇష్టమైన పాటలలో, చాలా పాటలలో బాహుబలి నుండి
నిప్పులే శ్వాసగా అయితే అసలు మైండ్ పోతుందండి. చూడండి, ఇది నేరేడు పండ్ల చెట్టు. ఇది సారీ, ఇది ఏం చెట్టు అంటే కోరింద పండ్ల చెట్టు అండి. నాకు పేరు గుర్తు రాలేదు. కోరింద పండ్లే, కానీ ఇంకా ఇవి మాగలేదు. ఏ పండ్లైనా సగం పచ్చిగా ఉన్నప్పుడు తినొచ్చు, కానీ ఈ పండ్లు తినలేము. ఈ పువ్వు మాగితేనే తినొచ్చు, ఎందుకంటే ఈ అసలు తినడానికి సాధ్యపడవు. మాగినాక మాత్రం చాలా రుచిగా, అసలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా ఉపయోగపడుతుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది బలుసు చెట్టు. మరి బలుసు కాయలు చూసేద్దాం రండి. చూడండి, ఇది బలుసు చెట్టు అంటే ఇది. ఈ పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు కూడా బాగా తినొచ్చు. చూడండి, ఇదిగా ఎర్రగా ఉన్నాయి, కానీ పండ్లు కాదన్నమాట. ఈ పసుపు కలర్లో ఉన్నాయి. పసుపు కలర్లో ఉన్నప్పుడు పచ్చి అయ్యి అంటే దోరకాయలు అయ్యి, పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి. చూడండి, పచ్చగా ఉంటాయి. కొంచెం దోరగా అయినప్పుడు ఇలా అవుతాయి ఇట్లా. ఏంటంటే ఇలా ఉన్నప్పుడు తినవచ్చు. పండ్లు అయినప్పుడు అయితే ఇంకా మనం బెల్లం గడ్డ రంగులోకి వస్తాయి. బెల్లం ఎలా ఉంటుంది రంగు, అలా ఉంటాయి, అలా వస్తాయి. కొంచెం డార్క్గా. ఇది ఇక్కడ ఉంది కదా, అప్పుడైతే ఇంకా బెల్లం తిన్నా ఇది తిన్నా ఒకటి అంత బాగా చాలా రుచిగా ఉంటాయి. చూడండి, వర్షం లేక కాయలు నల్లగా అయిపోతున్నాయి. ఇంకా అంటే మా కన్నీ రాలిపోవడం జరుగుద్ది. ఫ్రెండ్స్ చూడండి, ఎన్నో నల్లగా అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా అడవిలో దొరికే ఒక మంచి అద్భుతాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పనులన్నీ కూడా అప్పట్లో, ఈ పనుల సీజన్లో అప్పట్లో ఇప్పుడంటే చాలా మనం కొనుక్కొని తింటూ ఉంటాము. అప్పట్లో అడవి పనులు ఉన్నాయంటే అందరూ మనిషికి 4-5 కలిసి వస్తారనమాట, తోడుగా భయపడకుండా ఉండడానికి. అడవిలో వచ్చేసి కావాల్సిన పనులు కోసుకొని వెళ్తారు. కోసుకొని ఇంటికి తీసుకెళ్ళి పిల్లలకు పెడతారు, వాళ్ళు కూడా తింటారు. అప్పుడులో ఇవే పనులు. ఫ్రెండ్స్, నేనైతే వీడియోలు చేస్తున్నాను చాలా కష్టపడి. ఫ్రెండ్స్ చూస్తున్నారు, కానీ ఫ్రెండ్స్ లైక్స్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కనీసం. ఫ్రెండ్స్ చూడండి, ఎందుకంటే ఇవి మనం ఎంతో ఖర్చు పెట్టి మూవీలు తీస్తారు చూడం, కానీ ఇది కూడా కష్టం కుడితే పన్నే. డబ్బు ఖర్చు కాకపోయినా కష్టం కుడితే పన్నే. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బల్త్ పనులు అయితే చూశారు కదా. ఇప్పుడు మెల్లగా మనం లోపలికి వెళ్దాము. మనం పోయినప్పుడు నాట్యం కాయలు 1-2 మాగినాయి. చెట్టు దగ్గరికి మళ్ళీ పోదాము. చాలా ఉన్నాయి కదా, మాగతేం చూద్దాము. ఇది ఏమాత్రం ఇక్కడ కట్టెలు ఎరుకుంటుంది పొయ్యిలోకి, వేడి నీళ్ళు కాచి పెట్టుకోవడానికి. వేడి నీళ్ళు అవి మనం అన్నం గ్యాస్ మీద వండుకున్న కూడా నీళ్ళు అవన్నీ మాత్రం కట్టెల మీదే ఎక్కువ ఆడుతున్నారు. క్యారెట్ తీసుకో. ఫ్రెండ్స్, మరి ఇంకా వీడియోని ఇంతటితో ఆపేస్తున్నాను. బలుచుకాయలు, కోరిందకాయలు, బలుచుకాయలు, కోరిందకాయలు ప్లస్ కలియకాయలు చూసాము ఇక్కడ ఈ వీడియోలో. ఇంకా ఇంతటితో దీన్ని ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ చంటి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.